అందరికీ నమస్కారం. మరో కొత్త వీడియోకు స్వాగతం. మన దేశ చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు వారి పరిపాలనా దక్షతతో భారతదేశ సంస్కృతిని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. వారి వీరత్వం, శూరత్వంతో చరిత్ర పుటల్లో నేటికి నిలిచిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఆనాటి రాజులు సాగించిన పరిపాలనా విధానాలనే ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. అలాంటి రియల్ కింగ్స్ యొక్క చరిత్రను మీ ముందుకు తెచ్చేందుకు మన ఛానల్లో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అందులో భాగంగానే ఈ వీడియోలో మేవార్ సింహంగా చెప్పుకునే రాజా రాణా ప్రతాప్ సింగ్ అన్టోల్డ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. రాజు అంటే యుద్ధంలో శత్రువులను చీల్చి చెండాడడంతో పాటు అట్ ది సేమ్ టైం తన ప్రజలను కూడా కాపాడుకోవాలి. ఈ విధానాన్ని రాణా ప్రతాప్ సింగ్ ప్రాణం పోయే వరకు అనుసరిస్తూ వచ్చాడు. శత్రువు ఎంతటి బలవంతుడైనా రొమ్ము చీల్చి నిలబడాలనే ఆయన తెగువ ముందు ఓటమి కూడా చిన్నబోయేది. అందుకే అఖండ భారతదేశాన్ని పరిపాలించిన అక్బర్ సైతం రాణా ప్రతాప్ సింగ్ వీరత్వానికి గులామైపోయాడు. తన ఆత్మ గౌరవం కోసం, మాతృభూమి స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాడిన అసమాన వీరుడు మహారాజా రాణా ప్రతాప్ సింగ్. అలాంటి మహావీరుడు మన దేశంలో పుట్టడం ఎంతో గర్వకారణం. వీడియో కాస్త లెంతీ అయినా చివరి వరకు చూడండి. ప్రతి నిమిషం రోమాలు నిక్కబడుచుకుంటాయి. దానికి నాది గ్యారెంటీ. నచ్చితే మీ సపోర్ట్ గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మొఘల్ చక్రవర్తి అక్బర్ తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తూ భారతదేశాన్ని చెప్పు చేతల్లోకి తెచ్చుకుంటున్న కాలమది. బలమైన రాజపుత్ర రాజులు సైతం అక్బర్ ముందు తల వంచి అతనితో వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడం, సామంత రాజులుగా మారిపోవడం వంటివి చేస్తుండేవారు. అయితే ఒక్క రాజ్యం మాత్రం అక్బరుకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అదే మేవార్. దాని పాలకుడు మహారాజా రాణా ప్రతాప్ సింగ్. రాజకుటుంబీకుడు కావడంతో సహజంగానే శౌర్యం, ధైర్యం అతనికి పుట్టుకతోనే వచ్చాయి. చిన్ననాటి నుంచే ఆయుధ విద్యలో, గుర్రపు స్వారీలో అపారమైన ప్రతిభ కనబరిచేవాడు. అయితే రాజు అయినప్పటికీ రాణా ప్రతాప్ సింగ్ జీవితం అంత సాఫీగా సాగలేదు. అడుగడుగున పెను సవాళ్లనే ఎదుర్కొన్నాడు. యుక్త వయసులో ఉన్నప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్ కన్ను మేవారుపై పడింది. ఎలాగైనా మేవార్ను సొంతం చేసుకోవాలని తన సైన్యంతో చిత్తోర్గఢ్ కోటను ముట్టడించాడు. ఆ యుద్ధంలో మేవార్ సైనికులు వీరోచితంగా పోరాడినప్పటికీ అపారమైన మొఘల్ సైన్యం ముందు నిలవలేకపోయారు. దీంతో చిత్తోరు పతనం మేవార్ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆ ఓటమి తరువాత ప్రతాప్ సింగ్ తండ్రి ఉదయ్ సింగ్ మరో కొత్త రాజధాని ఉదయ్పూర్ ను ప్రజల కోసం నిర్మించాల్సి వచ్చింది. ఉదయ్ సింగ్ మరణం తర్వాత ఆయన రెండో భార్య రాణి ధీరుబాయి తన కుమారుడు జగ్మల్ సింగ్ ను మేవార్ రాజుగా చేయాలనుకుంది. అయితే ప్రజలు ప్రతాప్ సింగ్ నే తమ రాజుగా కోరుకోవడంతో ఎన్నో అంతర్యుద్ధాల నడుమ ప్రతాప్ సింగ్ మేవార్ రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజుగా పట్టాభిషేకం చేసిన నాడే ఆయన చేసిన ప్రతిజ్ఞ ప్రజలకు రోమాలు నిక్కబడుచుకునేలా చేసింది. తన మాతృభూమిని మొఘలుల బారి నుంచి విముక్తి చేసే వరకు రాజప్రసాదంలో నిద్రపోనని, బంగారు పల్లెంలో భోజనం చేయనని శపథం చేశాడంటే ప్రతాప్ సింగ్ తెగువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అక్బర్ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న కొద్దీ మేవార్ రాజు ప్రతాప్ సింగ్ తనకు లొంగిపోవడం లేదన్న విషయం అక్బర్కు ఆగ్రహం తెప్పించేది. మేవార్ను తనకు అప్పగించాలని ఎన్నో మార్లు రాయబారాలు కూడా పంపాడు. అయినా ఏమాత్రం లొంగలేదు ప్రతాప్ సింగ్. తాను నమ్ముకున్న భూమిని, ప్రజలను ఎప్పటికీ మొఘలులకు తాకట్టు పెట్టనని, అవసరమైతే యుద్ధానికి సిద్ధమని హెచ్చరించాడు. శాంతి చర్చలు విఫలం కావడంతో అక్బర్ కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. మేవార్ను ఎలాగైనా తన పాదాల కిందకు తెచ్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అక్బర్కు తెలియదు అతను ఢీకొట్టబోయేది ఒక మామూలు రాజు కాదని, మృత్యువుకు కూడా భయపడని ఒక మహోన్నత వీరుడని. 1576 జూన్ 18 రాజస్థాన్లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న ఒక ఇరుకైన లోయ, అదే హల్దీఘాట్. ఈ ప్రాంతంలోని మట్టి పసుపు రంగులో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. కానీ ఆ రోజు ఈ భూమి తాభిషిక్తమై ఎరుపు రంగులోకి మారింది. ఓవైపు అపారమైన మొఘల్ సైన్యం, దాదాపు 10,000కు పైగా సైనికులు. మరోవైపు రాణా ప్రతాప్ సింగ్ నాయకత్వంలో కేవలం 3,000 మంది మాత్రమే సైనికులు. అయినప్పటికీ గుండెల నిండా ధైర్యం, తెగువతో రణరంగంలోకి దిగాడు ప్రతాప్ సింగ్. భీకర యుద్ధం జరుగుతోంది. రక్తం ఏరులై పారుతోంది. సైన్యం చిన్నదే అయినా
మొఘలుల వెన్నులో వణుకు పుట్టించేలా యుద్ధం చేస్తోంది ప్రతాప్ సింగ్ సైన్యం. ఒంటి నిండా గాయాలు, కళ్ళు మసకబారుతున్నాయి. అయినా తన కత్తి వేటుతో మొఘలులను చీల్చి చెండాడుతున్నాడు ప్రతాప్ సింగ్. ఈ భీకర పోరాటంలో అతనికి నమ్మకమైన గుర్రం చేతాక్ ప్రాణాలను పణంగా పెట్టి తన రాజును యుద్ధ భూమి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువెళ్ళింది. గాయాలతో నడుస్తున్న చేతాక్ ఒక లోతైన కాలువ దాటుతూ అక్కడే తన ప్రాణాలను కోల్పోయింది. చేతాక్ త్యాగం, రాజభక్తికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచాయి. ఈ సంఘటన ప్రతాప్ సింగ్ను మరింత కుంగదీసింది. హల్దీఘాట్ యుద్ధంలో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. ఎందుకంటే మొఘలులు ప్రతాప్ సింగ్ను పట్టుకోలేకపోయారు. అలాగే మేవార్ను పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయారు. ప్రతాప్ సింగ్ తన రాజ్యాన్ని కోల్పోయినా అతని స్ఫూర్తి మాత్రం చెదరలేదు. ప్రతాప్ సింగ్ జీవితంలో ఈ దశ అత్యంత సంక్లిష్టంగా మారింది. అతని కుటుంబం, సైనికులు ఆకలితో అలమటించారు. ఒకసారి తన కుమార్తె ఆకలితో అడవి రొట్టెలు తినడం చూసి ప్రతాప్ సింగ్ మనసు కరిగిపోయింది. అలాంటి కఠిన పరిస్థితుల్లోనూ అతను చేసిన ప్రతిజ్ఞను విడిచిపెట్టలేదు, మొఘలులకు రాజీ పడలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రతాప్ సింగ్కు మంత్రిగా ఉన్న భామాషా అండగా నిలిచాడు. భామాషా తన వద్ద ఉన్న అపారమైన సంపదను సైనికుల కోసం ప్రతాప్ సింగ్కు అప్పగించాడు. ఈ సహాయం ఆయనకు కొత్త బలాన్ని ఇచ్చింది. తన సైన్యాన్ని పునర్నిర్మించి మొఘలులపై తిరిగి పోరాటం ప్రారంభించాడు ప్రతాప్ సింగ్. భామాషా సహాయంతో ప్రతాప్ సింగ్ 1582లో దివేర్ వద్ద మొఘలులను ఓడించాడు. ఈ యుద్ధాన్ని మేవార్ మేరదాన్ అని కూడా పిలుస్తారు. ఈ గెలుపు తరువాత చిత్తోర్గఢ్ మినహా మేవార్లోని చాలా భాగాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు రాణా ప్రతాప్ సింగ్. ఇలా ఆయన జీవితం అంతా కూడా పెను సవాళ్లతోనే సాగింది. అయితే ప్రతాప్ సింగ్ జీవితంలో కేవలం యుద్ధాలే కాదు, ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా చాలానే ఉన్నాయి. 1960లో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాను ఓడించిన వియత్నాం విజయం సాధించడానికి మహారాజా రాణా ప్రతాప్ సింగ్ జీవిత చరిత్ర నుంచి యుద్ధ నీతిని నేర్చుకున్నామని వియత్నాం అధ్యక్షుడు చెప్పాడంటే ప్రతాప్ సింగ్ రాజనీతి ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. 1597లో ప్రతాప్ సింగ్ మరణించినప్పుడు బద్ధశత్రువైన అక్బర్ చక్రవర్తి కూడా దుఃఖించాడని, ప్రతాప్ సింగ్ వీరత్వాన్ని, ధైర్యాన్ని మెచ్చుకున్నాడని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక శత్రువు సైతం గౌరవించేంత గొప్ప వీరుడు ప్రతాప్ సింగ్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరో విషయం ఏమిటంటే రాణా ప్రతాప్ సింగ్ యుద్ధం చేసే సమయంలో ఆయన ధరించే కవచం దాదాపు 80 కిలోల బరువు ఉండేదట. అతని ఖడ్గం 72 కిలోల బరువు, అతని ఈటె 10 కిలోలు. ఇలా మొత్తం 208 కిలోల బరువున్న ఆయుధాలు, కవచంతో యుద్ధం చేసేవాడని చరిత్ర చెబుతోంది. ఇది అతని శారీరక శక్తికి, ధైర్యానికి అద్దం పడుతోంది. ప్రతాప్ సింగ్ కేవలం రాజపుత్రుల్లోనే కాదు, సాధారణ ప్రజల్లో కూడా ఆదరణ పొందాడు. అతను నిత్యం ప్రజల మధ్య జీవించాడు, వారి కష్టాలను పంచుకున్నాడు. అందుకే ప్రతాప్ సింగ్ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యారో ప్రజలు. మహారాజా రాణా ప్రతాప్ సింగ్ తన జీవితాంతం స్వాతంత్రం కోసం, ఆత్మ గౌరవం కోసం పోరాడిన ఒక గొప్ప వ్యక్తి. భారతదేశ చరిత్రలో గెలుపు ఓటములకు అతీతంగా నిలిచిన చిరస్మరణీయ వీరుడు. తన మాతృభూమి కోసం ఎంతటి కష్టాన్నైనా భరించవచ్చని, ఎంతటి శక్తివంతమైన శత్రువునైనా ఎదుర్కొనవచ్చని నిరూపించిన అసమాన పోరాట యోధుడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికర వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.